సిపిఎం పార్టీ మదనపురం మండలం కమిటీ ఆధ్వర్యంలో మదనపురం మండలం కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర సంబంధిత అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ రైతులకు సరైన సమయానికి యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పంపించాల్సిన యూరియా కంటే తక్కువ యూరియా పంపడం వల్ల ఈ సమస్య ఏర్పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం తప్ప రైతులకు యూరియా అందించే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదు. అదేవిధంగా రైతులకు వాళ్ళ పంట పొలాలు నష్టపోకుండా వెంటనే కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఎంత మేర అవసరమో పూర్తి సమగ్ర సర్వే చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యూరియాను రైతులకు అందించాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు వెంకటేష్, మొగిలి, అధికారులు, అగ్రికల్చర్ ఏడీ దామోదర్, ఏవో గాయత్రి, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతులకు యూరియా ఎంత అవసరం ఏం కథ అనేటువంటి దానిపైన పూర్తిగా సర్వే చేసి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి రైతుల పక్షాన గొంతెత్తి అడిగి వాళ్ళకి కావాల్సినటువంటి యూరియా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పాలకుల పైన ఉంది కదా అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు యూరియా కోసం రైతులు అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది తప్ప రైతులకు సరైనటువంటి పద్ధతిలో యూరియా అందించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ యూరియా సరైన టైంకు పంట పొలాల్లో వేయకపోతే రైతులకు పూర్తి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రైతులకు కావాల్సినటువంటి యూరియాను ఈ రాష్ట్రానికి సరఫరా చేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై, అధికారులపై ఉందని చెప్పేసి సిపిఎం పార్టీ మదనపురం మండల కమిటీగా డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.